నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ అందుబాటులో ఆయుష్మాన్ వైద్య సేవలను తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. భారత ప్రభుత్వ సంస్థ ఆలింకో ద్వారా ఈ నెల 17 నుండి 24 వరకు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు ఉపకరణాల నమోదు గుర్తింపు శిబిరాలను నిర్వహించనున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి. విచక్షణ రహితంగా జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుని తక్షణమే అరెస్టు చేయాలి. ఏపీడబ్ల్యూజేఎఫ్ వామపక్ష ప్రజా సంఘాల నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేద వైద్య సేవలను అందరికీ అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్కరణలకు నాంది పలికిందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా AHWCS ను అందుబాటులోకి తీసుకువచ్చి మొండి రోగాలను సైతం నయం చేసే దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను విస్తరించనున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల తెలియజేశారు. ప్రజలకు నిరంతర ఆరోగ్య సంరక్షణను అందిస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరాల ప్రాముఖ్యత, అవి దేశవ్యాప్తంగా అందిస్తున్న వైద్య సేవలు, ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తున్న AHWCS పురోగతి వివరాలను కోరుతూ చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా వివరణ కోరగా కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాతవ్ సానుకూలంగా స్పందించినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల బుధవారం ఢిల్లీలో మీడియాకు వివరించారు. మారుతున్న కాలానుగుణంగా ప్రజలు ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారని, ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 11,274 AHWCS మందిరాలను దేశవ్యాప్తంగా నిర్మించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఏపీలో 126 AHWCS నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే కాకినాడ జిల్లాలో 309.43 లక్షలతో 30% పనులు పూర్తి చేశారని చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, విశాఖపట్నం జిల్లాలో నిర్మాణం దశలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణానికి సంబంధించి 814.25 లక్షల వ్యయంతో 80% పనులు పూర్తి అయినట్లు ఆయన వెల్లడించారు. ఉన్నత ఆశయంతో నిర్మితమవుతున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను చిత్తూరు పార్లమెంటుకు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ దగ్గుమల్ల తెలిపారు. భారత ప్రభుత్వ సంస్థ ఆలింకో ద్వారా ఈ నెల 17 నుండి 24 వరకు జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు ఉపకరణాల నమోదుకు గుర్తింపు శిబిరాలను నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ విద్యాధరి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 8 రోజుల పాటు శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా 17వ తేదీ చిత్తూరు PCR ప్రభుత్వ పాఠశాలలో, 18న SR పురం జెడ్పీ హైస్కూల్లో, 19న పూతలపట్టు జెడ్పీ హైస్కూల్లో, 20న నగరి PCN ప్రభుత్వ బాలుర హైస్కూల్లో, 21న పుంగునూరు వెంకటేశ్వర టెంపుల్ వెనుక గల BR ప్రభుత్వ హైస్కూల్లో, 22న పలమనేరు జెడ్పీ హైస్కూల్లో, 23న కుప్పం RTC బస్టాండ్ దగ్గర గల రాజువారి పార్కులో, 24న రామకుప్పం జెడ్పీ హైస్కూల్లో శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శిబిరాలకు హాజరగు అభ్యర్థులు 2 సెట్లు ధృవీకరణ పత్రాలను తీసుకురావాలని, అందులో విభిన్న ప్రతిభావంతులు ఉపకరణాల దరఖాస్తుకు వికలత్వ ఫోటోలు 4, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్, UDID కార్డు, రసీదు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రాలు, వయోవృద్ధుల ఉపకరణాలకు ఫోటోలు 4, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రాలు తీసుకుని దగ్గరలో సౌకర్యంగా ఉన్న శిబిరాలకు హాజరై ఉపకరణాల కోసం నమోదు చేసుకోవచ్చునని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
విచక్షణారహితంగా జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై హత్యాచార యత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ వామపక్ష ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. జర్నలిస్టుల నిరసన కార్యక్రమంతో చిత్తూరులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా జర్నలిస్ట్ వామపక్ష ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టు అయ్యప్ప మాల ధరించారన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దాడి చేయడం అతని ఆటవిక చర్యకు నిదర్శనమన్నారు. మానవత్వాన్ని మరచి మైక్తో తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన మోహన్ బాబుపై హత్యాచార యత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ పేరుతో విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే మోహన్ బాబు ఇలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్థులకు ఎలాంటి విద్యను అందిస్తారో అర్థం చేసుకోవాలని కోరారు. బేషరతుగా మోహన్ బాబును పోలీసులు అరెస్టు చేయాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా పార్లమెంట్లో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జర్నలిస్టులు కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ వరదరాజులు, కో కన్వీనర్ జయప్రకాష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ నగర కార్యదర్శి గోపినాథ్, మహిళా నాయకురాలు రమాదేవి, ప్రజా సంఘాల నేతలు మణి, దాసరి చంద్ర, విజయ్ కుమార్, కుమారి, సీనియర్ జర్నలిస్టులు కేశవులు, జయచంద్ర, కృపానందరెడ్డి, మురళి, దినేష్, కుబేంద్ర, సాక్షి మురళి, బాలసుబ్రహ్మణ్యం, ఉమాశంకర్, నాగరాజు, హేమంత్, అప్పు, వార్తా చంద్ర, జయచంద్ర, యాదవేంద్ర రెడ్డి, శ్రీకాంత్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మోహన్ బాబుని మొత్తం యూనివర్సిటీ మీద చర్యలు తీసుకుని జర్నలిస్టులకి న్యాయం చేయాలి. అక్కడ వాళ్ళకి నష్టపరిహారం కట్టించే విధంగా మొత్తం వాళ్ళు ధ్వంసం చేశారు. అదేవిధంగా కెమెరాలు ధ్వంసం చేశారు. వాళ్ళు విలేకరుల మీద దాడులు చేశారు. వాళ్ళకు మెరుగైన వైద్యం అందించి మొత్తం వాటికి నష్టపరిహారం కలిగించే విధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో జర్నలిస్టులు చేసే పోరాటానికి మేము ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చి రేపు భవిష్యత్తులో ఉధృతమైన పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఖజానాను ఖాళీ చేసి వెళ్లిన ఎన్డీఏ ప్రభుత్వం 6 నెలల్లో 400కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ ముఠా భారీ కుంభకోణాలు, దోపిడీ అక్రమాలపై వాస్తవాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దృష్టిని మరల్చడానికి వైకాపా నేతలు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, అందుకే ఎన్నికలలో టీడీపీ పార్టీకి పట్టం కట్టారన్నారు. కుంభకోణాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈరోజు బియ్యం కుంభకోణం, కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఏ విధంగా అక్రమ రవాణా చేశారో బయటకు పడుతూ ఉన్నాయి. అదే మద్యం కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. మైనింగ్ లో కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. భూములు ఏ విధంగా మింగేశారో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అయితే జగన్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలను బయటకు రావడంతో ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ రోజుకొక డ్రామా, పూటకొక అబద్ధం చెప్తూ ప్రజల మధ్య అపోహలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. గతంలో మీరు చూశారు, టాప్ 10 జగన్ ముఠ అబద్ధాలు చెప్పారు. అప్పుడు నారాసు రక్త చరిత్ర అని చెప్పి మాట్లాడాడు. అది జగనాసు రక్త చరిత్రగా ఈరోజు సిబిఐ షాట్ దాఖలు చేసింది. వివేకా గుండెపోటుతో మరణించాలని చెప్పాడు ఆ రోజు. ఇప్పుడైతే అది గొడ్డల వేటుతో నలి చంపినట్టుగా ఈరోజు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు గారి ఇంట్లో శ్రీవారి పింక్ డైమండ్ ఉందని చెప్పి ఆ రోజు విజయసాయి ప్రకటన చేస్తే ఈరోజు టీడీలో పింక్ డైమండ్ అనేది రికార్డులో లేదని చెప్పి ఈరోజు అదే వాళ్ళ హయాంలో డిఓ ధర్మారెడ్డి ప్రకటించడం జరిగింది. 39 మందిలో 35 మంది కమ్మ డిఎస్పీలు ప్రమోషన్ ఇచ్చారని చెప్పారు. ఆ ప్రమోషన్ పొంది కమ్మ డిఎస్పీలు 3 మాత్రమే ఉన్నారు. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలుగా చెప్పారు. ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం 31 మంది హత్య చేసిందని చెప్పారు. ఆ పేర్లు ఇవ్వమంటే ఇప్పుడు కూడా ఒక పేరు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోతే చేతులు ఎత్తేశారు. అమరావతి మునిగిపోయిందని చెప్పారు. ఈరోజు అమరావతి బ్రహ్మాండంగా ఉంది. అక్కడ
కోడి కత్తితో జగన్ హత్య కుట్ర చేశారని చెప్పారు రోజు. ఈరోజు జగన్ తన సానుభూతి కోసం ఆ డ్రామా అని చెప్పి కోడి కత్తి సీను బెయిలు ఉదంతో అవుతుంది బయటపెట్టింది. పట్టిసీమ ఒట్టిసీమ అని చెప్పాడు ఆ రోజు. ఈ రోజు పట్టిసీమ ద్వారా 50,000 కోట్ల రూపాయలు దిగుమతులు వచ్చాయి. అవినాష్ రెడ్డి పిల్లోడు మంచోడు అని చెప్పాడు ఆయన. బట్ ఈరోజు ఆ పిల్లోడు వివేక రక్తమడుగు ఎలా తెరిపించారు అని శంకరయ్యని ఎలా మేనేజ్ చేశారు కూడా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. బయట పత్రికా విలేకరుల సమస్యలు పెట్టి చెప్పి ఈరోజు ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు వైకాపా ప్రతిపక్ష పార్టీ కాదు, ప్రజలు ప్రతిపక్ష పార్టీ కూడా అవకాశం ఇవ్వలేదని అని మధ్య చెప్పాడు. నాకు సన్మానాలు చేయాలని మంచి పనులు చేశానని చెప్పి చేశారు సన్మానం. 151 సీట్ల నుంచి 11 సీట్లు దించి ఘనమైన సన్మానాన్ని ప్రజలు ఆయన చేసి చూపించారు. ఎందుకంటే ఆయన పరిపాలన ఏ విధంగా చేసిన ప్రజలంతా వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది ఆయనకు. ఇప్పుడు కూడా అది వైకాపా ప్రతిపక్ష పార్టీ కానే కాదు, ఓన్లీ ప్రత్యర్థి పార్టీగానే మేము భావిస్తున్నాం. పాడి పశువుల సంక్షేమానికి చేపట్టిన గోకులం షెడ్ల నిర్మాణంలో కొన్ని మండలాలలో పురోగతి తక్కువగా ఉందని, షెడ్ల నిర్మాణ పురోగతిపై శ్రద్ధ పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో గోకులం షెడ్ల నిర్మాణ పురోగతిపై పశుసంవర్ధక శాఖ ఏడీలు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాడి పశువుల పెంపకానికి అనువుగా గోకులం షెడ్ల నిర్మాణమును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని సజావుగా క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు, ఏపీడీలు, ఏపీఓలు సమన్వయంతో పనిచేసి మండలాలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఇదివరకే గోకులం షెడ్ మంజూరు చేసిన నిర్మాణాలు చేపట్టని వారికి 10 రోజుల్లో నిర్మాణాలు మొదలు పెట్టేలా అవగాహన కల్పించి పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో మంజూరైన షెడ్లను రద్దు చేయడం జరుగుతుందని వారికి తెలియజేయాలన్నారు. షెడ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే బిల్లులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే బుక్ రికార్డు చేసి బిల్లులు అప్లోడ్ చేయాలని, నిధుల కొరత లేదని, పాడి రైతులకు ఈ విషయంపై అవగాహన పెంచి నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా పనిచేయాలన్నారు. బిల్లులు అప్లోడ్ చేసిన వెంటనే నిధులు వారి ఖాతాలకు జమ కావడం జరుగుతున్నదని, ఈ విషయం మిగిలిన లబ్ధిదారులకు తెలియడం ద్వారా షెడ్ల నిర్మాణం త్వరితగతిన ప్రారంభించేందుకు అవకాశాలు ఎక్కువగా కలవని, ఈ దిశగా అధికారులందరూ క్షేత్రస్థాయిలో సమిష్టిగా పనిచేయాలన్నారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను నిట్ట నిలువున ముంచి రైతుల పక్షాన ఈ నెల 13వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేపట్టారని, పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రైతులకు చేసిన మంచి ఏదీ లేదని, రైతుల భూములను లాక్కునేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ముందుకు తీసుకువచ్చారని గుర్తు చేశారు. అంతేకాకుండా రైతులకు అందవలసిన వేరుశెనగ విత్తనాలను కూడా సకాలంలో అందించలేకపోయారని, రైతుల కోసం జలకళ తీసుకువస్తానని గొప్పలు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని ఎద్దేవా చేశారు. అమరావతి రైతులను సైతం హింసించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గత వైసీపీ పాలనలో రైతులను నిట్టు నిలువున ముంచడంతోనే శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు రైతులు 151 స్థానాలలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చి ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా చేసిన విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం రైతులకు ఏదో మేలు చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ రైతుల సమస్యలపై ఈ నెల 13న కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని పిలుపునివ్వడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, నాయకులు గోపాల్, ధరణి ప్రకాష్, కోదండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 13వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
నాయకులు కార్యకర్తలంతా కలిపి రైతు సమస్యలపై ఉద్యమం చేయాలంట జిల్లా కలెక్టర్ల దగ్గర. జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు. నేను అడగతా ఉన్నాను, నిన్ను భూస్థాపితం చేసింది నీ పార్టీని భూస్థాపితం చేసిందే రైతులు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. రైతులు ఉసురు పోసుకొని రైతుల్ని వేధించి రైతుల్ని పీడించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళు ఉక్కు పాదంతో అంచిన దానికి ప్రతిఫలంగానే నీ పార్టీని భూస్థాపితం చేసినారు. 151 నుండి 11 తీసుకొచ్చారు. చిత్తు చేశారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు నీ పార్టీని గల్లంత చేసింది రైతులే. నువ్వు ఈ రోజు ఏదో పెద్ద బుద్ధిమంతుల మాదిరిగా అదేదో చెప్తారు చూసినా 1000 ఎలుకలు తినే పిల్లి కాశీయాత్రకు బయలుదేరినంటే ఆ విధంగా నువ్వు రైతు సమస్యల పైన మాట్లాడడానికి కలెక్టర్ కార్యాలయం దగ్గర పొమ్మంటున్నావు అంటే ఆశ్చర్యంగా ఉంది. నీ 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు? జలకళ అన్నావు, వైఎస్ఆర్ జలకళ అన్నావు, ఒక బోరు అయినావా? పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు అన్నావు, ఒక ఎండపాలు ఇచ్చినావా, ఒక పాలు ఇచ్చినావా, ఒక బలుగు ఇచ్చినావా, ఒక తారపాలిని పట్ట ఇచ్చినావా? ఎంతమంది రైతులకు మేలు చేసినావు? ఒక వేరుశెనగ విత్తనకాన్ని ఇచ్చినావా, లేకుంటే అంతర పంటలు ఇచ్చినావా? చేసినంతా నువ్వు ఈ 5 సంవత్సరాలు ఏదైనా చేసినావంటే పాస్బుక్ల పైన నేను ఫోటో వేసుకున్నావు. ఇంటింటికి నా ఫోటో ఉండాలని కోరుకుంటున్నావు అని చెప్పినావు. తేడా చూస్తే ప్రతి పాస్బుక్ పైన నేను ఫోటో ఇచ్చినావు. అదేదో మీ తాత ముత్తాత ఆస్తి మాకు రాయించినట్టు ఇది చెప్పించి ఇది తప్పించి నువ్వు సాధించింది ఏదైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏం ముఖం పెట్టుకుని రైతుల దగ్గరికి పోతావు? అమరావతి రైతులను పీడించినావు, పీల్చి పిప్పి చేసినావు, తప్పుడు కేసులు పెట్టినావు, వేధించినావు, జైల్లో పెట్టావు. ఇన్ని రకాల నిర్బంధాలు చేసిన వ్యక్తి నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతు భూములు గుంజుకున్న నువ్వు పెద్ద మనిషి. నీ ఇడుపులపాయ ఎస్టేట్ లో దోచుకున్న 800 ఎకరాల అజైన్ భూములు నువ్వు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ ఇండియా హక్థాన్ గ్రాండ్ ఫైనల్స్ కార్యక్రమాన్ని చిత్తూరు నగరంలోని ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మోహన్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 51 కేంద్రాలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 3వసారి ఎస్వి సెట్ కళాశాలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 1,00,000 మంది ఈ పోటీలలో పాల్గొన్నారని 36 గంటలలో సొల్యూషన్ కనుగొన్న పోటీదారులను విజేతలుగా ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మోహన్ బాబు, పిఆర్ఓ గిరిబాబు, కోఆర్డినేటర్లు డాక్టర్ రాజారెడ్డి, విజయ్ కుమార్, కోమల విద్యార్థులు పాల్గొన్నారు. మా ఇన్స్టిట్యూట్లో 21 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఏదైతే మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి మన కాలేజీలో ఈ నెక్స్ట్ 36 గంటలలో సొల్యూషన్ కోసము డిఫరెంట్ టీమ్స్ పోటీ పడుతున్నాయి. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఏఎస్డికి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ధన్యవాదాలు. సో ఈ గ్రాండ్ ఫినాల్ అయితే ఏదైతే ఉందో ఇది వరుసగా 7వసారి మన కంట్రీలో జరుగుతూ ఉంది. సో దగ్గర 1,00,000 మందికి పైగా పార్టిసిపేట్ అవుతున్నారు. సో ఈసారి ఏమిరా అంటే ఈక్వల్ రేషియోలో మహిళా విద్యార్థులు కూడా పోటీ పాల్పంచుకుంటున్నారు. ఈ అవకాశం మాకు ఇచ్చిన ఏఎస్డికి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ధన్యవాదాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటి వాసుకి, సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్లు వేరువేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ వార్తలు ఇంతకు